హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు కర్రీ అయితే చేస్తున్నా. ఇంకా చాలా తొందరలో చేయడంలో ఫస్ట్ నుంచి అయితే చూపించలేదు. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నా. కర్రీ చేయడం కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నా. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకొని బాగా వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని తర్వాత టమాటా పళ్ళు అయితే వేసుకున్నా. చిన్నగా కట్ చేసిన టమాటా పండు అయితే వేసిన. ఇంకా ఈ మసాలా అంతా బాగా ఎర్రగా మనకు వేగిన తర్వాత ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేద్దాము. ఇంకా మసాలాలు వచ్చేసి పసుపు, చూడండి పసుపు అయితే వేస్తున్నా. పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత బాగా ఒకసారి అలా కలపండి. కాసేపు అలా కలపండి. పసుపు వాసన మొత్తం వెళ్ళిపోయేంత వరకు అలా కలుపుకొని తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కారం పొడి అయితే వేసుకోండి. కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఆలు ముక్కలు అయితే వేస్తున్నా. ఇంకా వేయలేదు, వేస్తాను. మీకు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు మిస్ కాకోకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈరోజు అయితే బ్లౌజులు అయితే అర్జెంట్ బ్లౌజులు అయితే ఉన్నాయి. అదే షార్ట్ వీడియోలో చెప్పాను కదా, 12 బ్లౌజులు అయితే ఇచ్చారు. ఇంకా 12 బ్లౌజులు అయితే ఇచ్చారు. ఇంకా 2 అయితే స్టిచ్ చేసేసిన. ఇంకా 10 బ్లౌజులు అయితే ఉన్నాయి. ఈరోజు రేపు సాయంత్రానికల్లా ఇవ్వమన్నారు. ఇంకా కుట్టేసి వాళ్ళకైతే ఇచ్చేయాలా, ఎందుకంటే పెళ్ళి బ్లౌజులు కాబట్టి. ఇంకా ఈరోజు రేపు సాయంత్రానికి ఇచ్చేయాలా వాళ్ళకు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే చాలా పని అయితే ఉంటుంది. ఇంకా కర్రీ అయితే చూడండి, తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. ఆలు ముక్కలు వేసిన తర్వాత కాసేపు అలా కలిపి తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా మనకు షేర్వా చిక్కగా రావడం కోసం ఇలా కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేస్తున్నా. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పుని వేసుకోండి. రుచికి సరిపడేమైనా చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. ఆలు ఉడికిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే దింపుకోండి. ఇంకా మా బాబు అయితే చూడండి లేచి కాసేపు రాసుకుందురా అంటే నా వైపు ఎంత కోపంగా అయితే చూస్తున్నాడో. నిద్రలో లేపి కూర్చోబెట్టినానని చెప్పేసి ఇంకా నా వైపు అయితే చూస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.